హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోస్ ఎందుకు తీయట్లేరు అని చెప్పేసి కొంతమంది నాకు కామెంట్ చేశారండి. నా వీడియోస్ కూడా నచ్చే వాళ్ళు ఉన్నారని చెప్పి చాలా సంతోషంగా అనిపిస్తుందండి. అలా నాకు ప్రత్యేకంగా కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియోస్ ఎందుకు తీయట్లేదు అని చెప్పి ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. మార్నింగ్ రొటీన్ షేర్ చేసుకొని చాలా రోజులు అవుతుంది కదండి. ఊరికి వెళ్ళాను, అమ్మ వాళ్ళ ఇంటికి అక్కడిక్కడ. షేర్ చేసుకుందామని వాళ్ళైతే మార్నింగే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే బియ్యం అయితే కడిగేసి గ్యాస్ మీద పెట్టేశాను. గిన్నెలు తోమేటి అని సింక్లో అయితే వేసేసాను. తర్వాత ఇవాళ దోసకాయ పప్పు అయితే చేద్దామని చెప్పి దోసకాయ అయితే పొట్టు తీస్తున్నాను. వీడియోస్ తీయకపోవడానికి రీజన్ ఏంటంటే అనుకోకుండా ఊరు వెళ్ళాల్సి వచ్చిందండి అత్తమ్మ వాళ్ళ ఇంటికి. అందుకే తీయలేకపోయాను. రిటర్న్ అయితే జల్దీ వద్దామనేసి ట్రైపాడ్ అయితే తీసుకొని వెళ్ళలేదు. మా వారు కూడా లేరు. అమ్మలో అయితే అంత ఇంట్రెస్ట్ చూపించలేదు వీడియో తీయడానికి. అలా అనేసి తీయలేకపోయాను. ఊరికి ఎందుకు వెళ్ళామంటే మా మరిదిది పెళ్లి చూపులండి, అంటే పెళ్ళి ఫిక్స్ చేసే టైము. అలా అనేసి వెళ్ళాల్సి వచ్చింది. అప్పటికప్పుడు సడన్గా వెళ్ళామండి. మా వారైతే నెక్స్ట్ డేనే వచ్చేసారు. మార్నింగ్ 4 o'clock అయితే లేచి వచ్చారు. ఆఫీస్కి వెళ్ళాలి కదా, అలా అనేసి పిల్లలతోటి ఇబ్బంది అవుతుందని నన్ను అయితే సండే రమ్మని చెప్పేసి అంటే నేనైతే అక్కడనే ఉండిపోయాను. ఆయన వచ్చేసారు. అక్కడ కూడా తీసే వాళ్ళు ఉంటే బాగుండండి, చాలా బాగుంటుంది కదా ఊరు లొకేషన్స్కి. ఇట్లా నాకైతే ఊర్లో తీయాలంటే చాలా ఇష్టము వీడియోస్, కానీ తీయలేకపోయాను. నెక్స్ట్ వీడియోస్ అయితే తీస్తాను. తర్వాత దోసకాయ అయితే పొట్టు తీసేసి అవైతే కట్ చేసేసాను. టమాటాలు ఇంకా ఉల్లిగడ్డలకి ఇట్లా అన్ని కూరగాయలు అయితే కట్ చేస్తున్నాను. పిల్లలు అయితే ఇంకా లేవలేరండి. ఈ మధ్యలో ఊర్లు తిరగడం చాలా ఎక్కువైపోయిందండి. అందుకే చాలా అలసటగా ఉంది. అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఒక 10 days ఉండేసి వచ్చేసరికి తెలిసిందే కదా పనులు ఎలా ఉంటాయి. క్లీనింగ్, ఉతుకుడు, కడుగుడు, తోముడు మొత్తం అయితే చాలా అలసిపోయినట్టు అయింది. అందుకే వీడియో అయితే ఇక్కడికి వచ్చాక కూడా తీయలేదు. ఈ మనీ ప్లాంట్ మీకు చూపించాను కదా, చాలా బాగా గ్రో అవుతుందండి. తర్వాత పొద్దున్నే వాకిలోకి నీళ్ళు అయితే చల్లేసాను. తర్వాత ముగ్గు అయితే వేద్దామనేసి వదిలేసాను, ఎందుకంటే ఇవాళ నల్లు వస్తుంది. రోడ్లు అయితే అన్నీ కడుగుతారు కదా, నీళ్ళు అయితే ఇటే వచ్చేస్తాయి, ముగ్గు పోతుంది అని చెప్పి తర్వాత అయితే వేద్దామని వదిలేసాను. ఇలా మొత్తం అయితే ముగ్గు అయితే వేసేసాను. తర్వాత పప్పు అయితే చేద్దామనేసి కుక్కర్ అయితే పెట్టేస్తున్నాను. దోసకాయ పప్పు అయితే అమ్మ అయితే భలే చేస్తుంది. అమ్మ చేస్తే చాలా ఇష్టము. అమ్మ లెక్క చేద్దామనేసి ట్రై చేశాను, కానీ అస్సలు కుదరదు. దోసకాయ పప్పు కానీ, దోసకాయ కూర కానీ, మిల్లీ మేకర్స్ ఇలాంటివి అయితే చాలా బాగుంటాయి అమ్మ చేస్తే. అమ్మ లెక్క ట్రై చేద్దామంటే అస్సలు కుదరదు. మా వారు కూడా చాలా మంచిగా ఉంటుంది మీ అమ్మ చేస్తే, నువ్వేమో ఎట్లనో చేస్తావు అనేసి అంటారు. అలా అనేసి ఇవాళైతే ఇట్లనైతే చేసేస్తున్నాను. ఇంట్లో సరుకులు కూడా చాలా నిండుగా ఉన్నాయండి. అంటే నేను ఇంట్లో ఉండట్లేను కదా, పట్టించుకోలేరు కదా, అలా అనేసి ఈ సండే అయినా పోయి తీసుకొచ్చుకోవాలి. ఈ మధ్యలో ఊరు పోయే ప్లానింగ్స్ అయితే ఏం లేవండి. మా మరిదిది పెళ్ళి సెట్ అయ్యాక వెళ్ళాల్సి వస్తుంది. ఈ మధ్యలో మ్యారేజెస్ అయితే ఏం లేవు కదా, శ్రావణంలో పెట్టుకుంటారో కార్తీకంలో పెట్టుకుంటారో తెలియదు. అప్పుడైతే ఒక 20 days ముందైతే వెళ్ళాల్సి వస్తుంది, ఎందుకంటే అక్కడ కూడా కొన్ని పనులు ఉంటాయి కదా, అత్తమ్మ ఒక్కతే చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. అందుకే అప్పుడైతే జల్దీ వెళ్ళాల్సి వస్తుంది. అప్పటి వరకు అయితే ఏ ప్లానింగ్స్ అయితే లేవు. ఇంట్లో సరుకులు అయితే నిండుగా ఉన్నాయండి, కొనుక్కొచ్చుకోవాలి. సండే పోదామనేసి అనుకుంటున్నాము. మొన్న వచ్చేటప్పుడు కొన్ని మామిడి పండ్లు అయితే తీసుకొచ్చాము ఊరు నుండి. పండు అయితే అన్నీ కట్ చేసి తినేసాము. ఇవైతే కచ్చగా ఉన్నాయి, అలా అనేసి పండని అని పక్కకు పెడితే చిన్నోనికి ఎందుకో పొద్దున లేవగానే పండ్లు అయితే గుర్తుకొచ్చాయి. అవి బాలేవు విన్ను అని చెప్పినా వినలేడు. అలా అనేసి ఒకటైతే కట్ చేసి ఇచ్చాను. చూసారు కదా కచ్చగా ఉంది, నాకు వద్దని చెప్పి పక్కకైతే పెట్టేశారు. తర్వాత గిన్నెలు అయితే తోమేసి ఎక్కడెక్కడ చదిరేసి ఇక్కడ వాటర్ పడ్డాయి అనేసి తూడ్చేస్తున్నాను. ఈలోపు పప్పు కూడా అయిపోయిందండి.
అది మూత తీసి పక్కకైతే పెట్టేస్తున్నాను. ఎందుకంటే పప్పు మనము ఊరు నుండి తీసుకొచ్చానండి మొన్న, అది కొంచెము ఉడకడానికి టైం పడుతుంది కదా, అలా అనేసి తీసి చూశాను. మంచిగానే ఉడికింది. అంటే ఇది కందులు ఉంటాయి కదా, అవి వేయించి ఇసురుతారు అనేసి అంటారు కదా, ఆ పప్పు అండి. అందుకే కొద్దిగా డౌట్ వచ్చింది, తీసి చూశాను. మంచిగానే ఉడికింది. ఈలోపు మా వారు లేసి షాప్కి అయితే వెళ్ళారు. చాయ్ అయితే పెట్టేస్తున్నాను. బెడ్షీట్స్కి ఇట్లయితే తీసేస్తున్నాను. షాప్కి అయితే వెళ్ళి వచ్చేసారు. ఇక చిన్నోడేమో తీసుకొచ్చాడట, వాళ్ళ అక్కకైతే చూపిస్తున్నాడు. మొత్తం అయితే తీసేసి ఎక్కడైతే చదిరేసాను. ఈలోపు చాయ్ అయితే అయిపోయింది. ఆయనకైతే పోసి ఇచ్చేస్తున్నాను. ఇంకా స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి కదండి. అమ్ములు ఇన్ని రోజులు ఇంట్లో ఉన్నప్పుడు అబ్బా అనిపించేది. ఇక తను స్కూల్కి వెళ్తుందంటే ఏదో తెలియని గిల్టీ ఫీలింగ్ లెక్క అనిపిస్తుంది. అంతే కదండి, ఏ మమ్మీ వాళ్ళకైనా. ఉంటేనేమో అలా ఉంటుంది, లేకపోతేనేమో ఇలా ఉంటుంది. ఆయనకైతే పోసి ఇచ్చేసాను. తర్వాత ఇల్లు అయితే ఊకేస్తున్నాను. స్కూల్ స్టార్ట్ అయిపోయిందంటే డబల్ పనులు అయితే స్టార్ట్ అయిపోయినట్టే. మార్నింగ్ టిఫిన్, అలాగే తనని రెడీ చేసి పంపించుడు, మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి తీసుకొచ్చుడు. చిన్నోని తీసుకొని వెళ్ళాలంటే చాలా రిస్క్ అండి. కొంచెం నడుస్తాడు, కొంచెం ఎత్తుకో అని చెప్పేసి అంటాడు. లాస్ట్ ఇయర్ అయితే అలానే చేశాడు. ఈ ఇయర్ ఎలా ఉంటాడో, కొంచెం అయితే పెద్దగా అయ్యిండు అనేసి అనుకుంటున్నాను. ఇక మొత్తం అయితే ఇల్లు అయితే ఊకేసాను, బయట అయితే ఊకేస్తున్నాను. మా పక్కన ఆంటీ అయితే లేదండి, ఊరికి వెళ్ళింది. లేకపోతే తను కూడా కొంచెం హెల్ప్ చేస్తుంది. అంటే బాల్కనీ ఊకుడు, బయట అక్కడ వాటర్ వేసుడు, ముగ్గు అయితే వేస్తుంది. తను లేదు కాబట్టి మొత్తం నేనే చేయాల్సి వస్తుంది. తర్వాత చాయ్ తాగకుండా కొంచెం అయితే మా వారితోటి కొన్ని కబుర్లు అయితే చెప్పుకుంటూ కూర్చున్నాను. ఇప్పుడే అండి టీ తాగే టైంలోనే కొంచెం కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటాము. ఇక ఆయన వెళ్ళిండంటే నైట్ వస్తాడు. నైట్ వచ్చేసరికి లేట్ అయిపోతుంది. అప్పటికి నిద్ర వచ్చినట్టు అయిపోతుంది. ఇక ఆయన రాగానే తినేసి పడుకుంటాడు. ఏమైనా కబుర్లు ఉంటే ఈ టైంలోనే పెట్టుకుంటామండి. ఇక తర్వాత ఆయన అయితే ఫ్రెష్ అయ్యేసి వచ్చేసారు. ఆయనకైతే అన్నం అయితే వేసి ఇచ్చేస్తున్నాను. పిల్లలకైతే స్నానాలకైతే నీళ్ళు పెట్టేశాను. మా మరిది పెళ్ళి వీడియోస్ అయితే మొత్తం షూట్ చేసి పెడతాను. మా పద్ధతిలో పెళ్ళిళ్ళు ఎలా చేస్తారు అనేసి వీడియోస్ అయితే ప్రతి ఒక్కటి పెడతానండి. పెడదామనేసి అనుకుంటున్నాను. ఇక టైం ఎలా ఉంటుందో, పనుల మీద పడి తీసేవాళ్ళు ఉంటేనేమో ఏం కాదు, కానీ నాకైతే ఎవరు తీసేవాళ్ళు ఉండరు. మా వారైతే అంత ఇంట్రెస్ట్ చూపించాడు. అలా అనేసి ఇక పిల్లలకైతే స్నానాలు పోసేసాను. చిన్నోనే రెడీ చేసి లోపటైతే కూర్చోబెట్టేశాను. ఇంకా అమ్ములకి అయితే హెడ్ బాత్ చేయించానండి, తల స్నానము. ఇంకా పచ్చిమిన్నె దూతే కొద్దిగా చిక్కు లేకుండా ఉంటుంది కదా, అలా అనేసి పచ్చిమిన్నె దూతున్నాను. ఎండిపోయింది అనుకో మొత్తము చిక్కు అవుతుంది. ఇక అప్పుడైతే దువ్వడానికి ఇబ్బంది అవుతుంది. ఎప్పుడైనా పచ్చిమిన్నె దువ్వాలి. ఇక మొత్తం అయితే దువ్వి జుట్టు అయితే వేసేస్తున్నాను. తర్వాత ఇక ఆయనకైతే ఆఫీస్ టైం అయితే అయిపోయింది. బాక్స్ అయితే పెట్టేస్తున్నాను. పిల్లలకైతే ఆల్రెడీ తినిపించేసాను. ఎండలైతే మహా విపరీతంగా కొడుతున్నాయండి. కొన్ని చోట్లల్లో వర్షాలు పడుతున్నాయి. ఇంకా మా సైడ్ అయితే వర్షాలు అయితే ఏం లేవు. వాళ్ళు అంటున్నారు అసలు ఇది వర్షాకాలమా ఎండాకాలమా, ఇంత ఘోరంగా కొడుతున్నాయి వర్షాలు అని చెప్పేసి. మాకైతే ఘోరంగా ఎండలు కొడుతున్నాయి. ఒక వర్షం పడితే బాగుండు అన్నట్టుంది మాకు. చూసారు కదా ఎంత ఎండ కొడుతుందో. ఇంకా ఎండలా కూర్చొని బట్టలు అయితే ఉతికేస్తున్నాను. అంటే మాకు ఇక్కడ కొంచెం ఎండ అయితే ఉంటుంది. బట్టలు ఉతికి తర్వాత నేను కూడా ఫ్రెష్ అయ్యేసి పైన బట్టలు అయితే ఆరేసాను. ఇక వీడియో అయితే ఇంతే అండి. ఎలా ఉంది వీడియో? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తాను. అప్పటి వరకు ఉంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.
ఎక్కడికి ఏ ప్లానింగ్స్ లేవు కాబట్టి వీడియోస్ అయితే రెగ్యులర్గా అప్లోడ్ చేస్తానండి, చూస్తూ ఉండండి.